హలో సార్ నమస్తే సార్. నమస్కారం అండి సిఈ గారు. ఇప్పుడు నా దగ్గర చాకలి దేవేంద్రప్ప అని ఒక ఆయన వచ్చినాడండి. వాళ్ళు బంగారు షాపులో కుదువు పెట్టినారు. కుదువు పెడితే ఆ షాప్ వాడు మాయమైపోయినాడు. వాడు వాడిని పట్టుకున్నారు. మీ దృష్టిలో కూడా పెట్టినామా అంటున్నారు. మీరున్నారో లేదో అప్పుడు నాకు తెలియదు. పెడితే న్యాయం జరగట్లేదు. ఎందుకంటే ఇచ్చిన బంగారు విలువ సుమారుగా 9 నుంచి 10 లక్షల రూపాయల విలువైనటువంటి 5 తులాల బంగారం. కానీ షాపోడు నీకు 10,000 ఇస్తాను 20,000 ఇస్తాను అనే బేరం ఆడుతున్నాడు. బిడ్డ పెళ్లి పెట్టుకున్నామని మొత్తుకుంటున్నా సంవత్సరాలకు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు న్యాయం జరగట్లేదంట. అవును సార్ దాంట్లో విషయం ఏంటంటే వాళ్ళు షాప్ లో పెట్టినోడు వాడు ఐపీ పెట్టాడు సార్. వీళ్ళు పెట్టినోళ్ళు ఐపీ పెట్టి వాళ్ళు అన్నాడు సార్. నాకు సంబంధం ఎదురుతున్నాడు. మనం పిలిపించాము. వాడు ₹1,00,000 వరకు వచ్చాడు సార్. నేను కూడా చెప్పి 5 తులాల బంగారానికి ₹1,00,000 కనీసం 3 lakhs అన్నా అంటే ఆల్రెడీ ఇతను 1,70,000 తీసుకున్నాడు సార్ అమౌంట్ వాళ్ళ దగ్గర. ఆ వడ్డీ గిడ్డి లెక్కేస్తే 3 lakhs అయింది సార్. ఇతను 3 lakhs అడుగుతున్నాడు. వాళ్ళు 1 lakh ఇస్తున్నాం సార్. నేను అసలు లేడు సార్. అది సార్ సమస్య. మనం పట్టుకుందామండి. ఎందుకంటే ఇప్పుడే నేను దీని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినాను. ఓకే, ఇది చాలా కఠినమైనటువంటి అంశము అని నేను చెప్తూ ఉన్నాను. మనము మీ పరిధిలో ఉన్నటువంటి ఇటువంటి కేసులు ఏవైనా వస్తే బంగారు దొంగ బంగారమైనా లేదా బంగారు నాణ్యత సరిగా లేదు అని చెప్పినా లేదా వడ్డీల కోసం ఇలా తీసుకున్నారని చెప్పినా లేదా సరైన బిల్లులు లేకుండా బంగారు అమ్ముతున్నారని చెప్పినా లేదా బయట నుంచి జిఎస్టీ లేకుండా ప్రభుత్వానికి పన్ను కట్టకుండా తెచ్చేటువంటి బంగారైనా వీటన్నిటి మీద ఏదైనా కేసు మీ దగ్గరికి వస్తే కఠినంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అర్థమైందండి? తప్పకుండా సార్. వాటి మీద ఏమైనా ఉంటే డెఫినెట్గా తమరు చెప్పినట్టు చేస్తాం సార్. ఏదైనా ఉంటే సీరియస్గా ఉంటే నాకు అప్డేట్ చేయండి ఎప్పటికప్పుడు. ఓకే, నా దగ్గరికి ఇష్యూస్ వస్తే కూడా మీకు అప్డేట్ చేస్తాను. మీరు నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే విషయాలు నేను ఇదే విషయాన్ని అసోసియేషన్కి బంగార షాపుల అసోసియేషన్ కూడా చెప్తాను. ఇవన్నీ కూడా ఎందుకంటే నేను అసెంబ్లీకి వెళ్ళే ముందు వాళ్ళకి చెప్పినాను కూడా, పిలిచి ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పినాను. మీరు ఈ విషయాన్ని వాళ్ళని మళ్ళీ పిలిపించి వాళ్ళ అసోసియేషన్ని కూడా పిలిపించి ఆ బంగారు ఇప్పించాలే అని మనం గట్టిగా డిమాండ్ పెడదాం అసోసియేషన్కి. పేదవాళ్ళకి న్యాయం చేద్దాం. ఓకే, తప్పకుండా సార్. ప్లీజ్ సార్. అలాగే సార్. నోటెడ్. నమస్తే సార్. ఉంటా సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాళ్ళ షాప్కి వచ్చినాము సార్. వాళ్ళ షాప్లో మా బంగారు చెప్పినాం సార్. నమ్మకంతాకే వచ్చినాం. ఒత్తి పెట్టినాం సార్. వాళ్ళ తాన ఒత్తి పెట్టినాక 15 రోజులు పోతే వాళ్ళు లేరు సార్. రోజు తిరుగుతూనే ఉంటాము లేరు. వచ్చినాక ఏడాది పోతే ఏం చేసుకుంటాం. మా తమ్ముడు నాకు చూసి ఎట్లా పట్టి నాకు చూపిన అంటాడు అన్న. మరి నువ్వు వచ్చావు కదా నువ్వు అని మామ సార్ స్టేషన్కి అని పోతుంది సార్. ఏం ఫోన్ స్టేషన్కి ఏం చేసుకుంటారు చేసుకున్నా అంటారు. బయట స్టేషన్ చేసినారు సార్. మా పోయింటే పట్టుకుని వచ్చేసినారు. చేసుకుని వచ్చి ఏమంటాడు, మా తమ్ముడిని దగ్గర ఇచ్చినావు కదా నీ బంగారం. లేదు సార్ ఇచ్చిన నీ చేతి కదా ఇచ్చింది అన్నాను. మాకు ఇప్పుడు నీకు ఇచ్చినాడంటే ఇచ్చినావు నిజమే, మా తమ్ముడు రాసి ఇచ్చినట్టు కదా చీట్ నీకు అంటాడు. మరి ఎట్లా సార్ అంటే మా బంగారం అంటే ఆడింది మాకు తెలియదు అంటాడు. మాకు బంగారు కాలం ఆ అమ్మాయి పెళ్ళి వచ్చిందంటే అంటే ఏం సోలకే సార్. సార్ వాళ్ళ దగ్గర తిరిగితే పోయా ఒక ఏంటికి వస్తారు మీరు, వాళ్ళు ఆడు ఉంటాడేమో వాడిని పట్టుకుపోయి అంటారు కదా సార్. పట్టుకుంటారంటే పట్టుకుని వచ్చినా చేసినా కదా సార్. లోపలంటే చేసినావయ్యా మన దగ్గర ఏం లేదు ఆటికి పోతారు పోయింది అంటాడు. అంత లెక్క చేస్తే ఎస్ఐ ఏమంటారు, 10,000 వస్తుంది నీ 10,000 తీసుకుని వెళ్ళిపో అంటాడు. 10,000 వస్తుంది నీ లెక్క అంతా నీవు పెట్టిన దానికి లెక్క సరిపోయింది, నువ్వు తీసుకుని వెళ్ళిపో. ఇంకా సార్ రావద్దండి సార్. మా పోతాం సార్. చేస్తే చేస్తామని చెప్పిన దాటుకొని పోయండి సార్. మా పోతామని చెప్పిన 1,70,000 సార్. 5 తులాల బంగారు 1,70,000కి. ఇది అదంలో ఉంది సార్. కాజముని సార్. కాజముని ఓలి ఇద్దరు అన్నదమ్ములు. ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు షాప్లో నన్ను పెట్టినప్పుడు. ఇద్దరు ఉన్నారు షాప్లో ఉన్నారు. అన్న ఏమంటాడు మా తమ్ముడు ఆడినాడు నాకు తెలియదు అంటాడు. ఆ రోజు ఇద్దరు ఒకే షాప్. ఇప్పుడు ఉన్న ఆయన పేరు మీదే షాప్ ఉండేది. ఆయన చేతికి నన్ను ఇచ్చిండేది. ఆయన చేతికి ఇచ్చిండేది. బిల్ మాత్రం మా తమ్ముడు రాసి ఇచ్చినాడు కదా అంటాడు.
నాకు తెలియదు అంటాడు, ఆడుండే తెలియదు. ఒకరోజు మా తోవి నాన్న నా బరి పోయినాం ఆ పొద్దు ఇంటి పోయినాం తమ్ముడిని ఎట్లా ఎట్లా పట్టియాలంటాడు. ఇట్లా పోండి చక్కగా పోతే వస్తుంది అంటాడు. అక్కడికి పోతే సర్కిల్ ఉంది అని పోయినాం. ఆ ఇంటితో పోయినాం. ఓలి భార్య ఉంది, వాళ్ళ తమ్ముని భార్య ఉంది. ఈ వాకిలో పోతే ఆ వాకిలో తప్పుకుని పోయింది. ఎన్ని రోజులైంది మీరు పెట్టి? మాము 2.5 సంవత్సరాలు అయింది పెట్టినాక 15 రోజులకి పోయినా వాళ్ళ దగ్గర ఇడ్చుకుని రావాలని. వాళ్ళు లేరు. ఏరు వాళ్ళు పెట్టినాడు షాప్ అడిగితే ఆయన అంటే ఇల్లు చూపిస్తాను, నా పేరు చెప్పొద్దని ఇల్లు చూపించినాడు. అప్పుడు నెల్లి 1 సంవత్సరం ఇచ్చిపెట్టినాం. ఇంటి పోతాం, ఇంటి నెల పోయినప్పుడల్లా లేదు మా వాళ్ళు లేరు, మగవాళ్ళు ఎవరు లేరు, దావద్దండి మీ మీద కంప్లీట్ ఇస్తామని మమ్మల్నే బెదిరిస్తున్నారు ఆడవాళ్ళంతా. సార్కి వస్తే మీ మీద కంప్లీట్ ఇస్తాం చూడి అని చెప్పినారు. కాదాక కొద్దిగా మా బంగారు ఇవ్వండి, మాకు అమ్మాయి పెండ్లు ఏంటంటే మాకు తెలియదు, ఎవరికి ఇచ్చినారు వాళ్ళకే అడగండి అంటారు. ఫుడ్తో సహా అంటే ఆ షాప్ కి ఇంత ముందు మీరు పోతుంటారా లేదంటే బంగారు తెచ్చుకుంటుంటారా? లేదు సార్, కొత్త పోయినాం సార్. కొత్త పోయినాము, మా అల్లుని పేరు మీద పోయి వాడు అటుపోండి అన్నాక పోయిందాం. వాడు చెప్పినాం 3 తలలు చెప్పినాం. 3 తలలు చెప్పినా లక్ష్మణ బ్యాంక్ వచ్చి వాపస్ పోయినాను. ఏమన్నా వచ్చినామంటే ఇట్లా డబ్బులు కావాలంటే నన్ను సరే నన్ను తెసని రాను. ఎంత కావాలంటే 2 లక్షలు కావాలంటే లేదా అంతటి రాదు, 1.70 అయితే వస్తుందని. సరే లేదా ఎవరైనా మధ్యవర్తి ఏమైనా చెప్పి పిలుచుకోవాలి అక్కడ? ఎవరు లేదు, ఎవరు తీసుకోవాలి. అతను చేతికి ఇచ్చినాను. చేతికి ఇస్తే అప్పుడు వాళ్ళ తమ్ముడు రాసిచ్చినాడు బిల్. అంతే, ఇంత తలం ఇంత తూకమైంది అనిపిస్తే రాసిచ్చినాడు వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు సార్ దగ్గరికి వచ్చినాం, ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చినాం. ఎట్లా చేయండి సార్ అని వచ్చినాం. అంతా తిరిగి సాలపోయింది మాకు అని సార్ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా చేసి ఆ కాళ్ళ దగ్గర పెట్టినాం సార్ దగ్గరికి. అంతే అంతే సార్. నా కూతురు 3 నేర్పుతారు సార్. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆధార్ లెవెల్ కేసు కూడా తీసుకోవడం అని చెప్పి బాధితులు చాలా మంది రావట్లేదు. మొట్టమొదట ప్రజలు ఆధారాలు పెట్టుకోవాలా. వడ్డీ కోసం నగలు ఇస్తే ఎంత నగ ఇచ్చాము, ఎంత బరువు నగ ఇచ్చాము, దాని ఫోటోలు, దానికి సంబంధించిన సమాచారం, ఎంత బరువు ఉంది, ఏ క్వాలిటీతో ఇచ్చాము అనే విషయాన్ని స్పష్టంగా ఆధారాలతో సహా పెట్టుకోవాలి. చిత్తు పేపర్ల మీద, తెల్ల పేపర్ల మీద బంగారు అమ్ముతున్నారు, కొంటున్నారు, తెల్ల పేపర్ల మీద బంగారు అడమానం పెట్టుకుంటున్నారు, వడ్డీకి ఇస్తున్నారు అంటే దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలా మోసం జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలా చేయకూడదు. రెండవది, నిజంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరన్నా సమస్యలు వస్తే పోలీసులు దానికి తగిన విధంగా విచారణ చేసి ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో పేదవాడు ఉంటాడో వాడి మీద సానుభూతితో సమస్యను పరిష్కరించేలాగా పోలీసు వాళ్ళు, బంగారంగడి అసోసియేషన్ వాళ్ళు, వీళ్ళందరూ కలిపి ఆ బాధితుడికి న్యాయం చేయాలి. ఎవరో తప్పుడు చేస్తూ ఉంటారు. 10 మందిలో ఎవడో ఒక 10 బంగారు షాపుల్లో ఒకడు తప్పు చేస్తాడు. వాని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అసోసియేషన్ది కదా. అలా చేయకపోతే ఎలా? వాళ్ళు మాట వినకపోతే పోలీసులు కంట్రోల్ చేయాలి కదా, ప్రజలకు న్యాయం చేయాలి కదా. బాధితులు అప్రమత్తంగా ఉండాలి, బాధితుడికి న్యాయం జరగాల ఊరిలో. లేకపోతే ఇది ఎలా ఊరు ఎట్లా అవుద్ది? వల్లకాడవుతుంది. తప్పనిసరిగా న్యాయం చేస్తాం. సార్ ఇందాక అన్నారు కదా సార్ 30 మందికి ఒకటే అనుమతి అని చెప్పేసి, అంటే ప్రతి షాప్లో కూడా ఇదే పని చేస్తున్నారు చెప్పేసి చాలా మంది కూడా అదేనండి. ఇప్పుడు ప్రశ్నించండి, ప్రజలు ప్రశ్నించాలా. ప్రజలు ఎప్పుడు ప్రశ్నిస్తారో అప్పుడే న్యాయం జరుగుతుంది. అప్పుడే చట్టం. మేము కూడా తప్పనిసరిగా వాళ్ళ అసోసియేషన్ని పిలిచి ఏ షాపు కూడా అనుమతి లేకుండా ఇవి చేయడానికి వీలు లేదు అని స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. వాళ్ళకి పిలిచి చెప్తాం, బంగారంగడి వాళ్ళని పిలిచి చెప్తాం, వాళ్ళ అసోసియేషన్ని పిలుస్తాం, వాళ్ళని కూడా పిలిచి ఇలా చేయకూడదని చెప్తాం. సార్ అసోసియేషన్ వాళ్ళు పోలీసులకి చాలా వరకు ముడుపులు ముట్టిస్తున్నారు, అందుకే కేసు బుక్ చేయడం లేదని చెప్పేసి చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు సార్. దీనిపై ఒకటి, పోలీసు వాళ్ళు న్యాయం చేయాలా. న్యాయం చేయకుండా పేదవాళ్ళ పక్షాన కాకుండా వాళ్ళు ముడుపులు ఎవరో ఇస్తున్నారో, ఇంకోటి సార్ ముడుపులు ఇస్తున్నారది నిజమా అబద్ధమా నాకు తెలియదు. మీరు చెబుతున్నారు, నేను వింటాను మీ మీద గౌరవంతో. ఆరోపణలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు కఠినంగా ఉండాలని నేను కోరుకుంటాను. వాళ్ళకి పిలిచి స్పష్టమైన ఆదేశం ఇస్తాను పోలీసు వాళ్ళకి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆరోపణల నుంచి బయటపడాలా. ఏ చిన్న కేసు వచ్చినా సరే దాన్ని కఠినంగా తీసుకొని పేదల పక్షాన్ని నిలబడాలా, న్యాయం చేయాలా అని పోలీసుకు స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తాను. ఏ మొహమాటం ఏమీ లేదు. ప్రజలు కూడా ఎవరైనా ఇబ్బంది ఉంటే నన్ను సంప్రదించండి. నేను లేకపోయినా మా ఆఫీస్లో మా అఫీషియల్ పిఏ ఉంటాడు, శేఖర్ అని ఆయన పిఏ ఉంటాడు, ఎంపీడీఓ గారు,
ఆయన అఫీషియల్గా ఉంటాడు. నేను అటు ఇటు ఒకరోజు అసెంబ్లీకి వెళ్ళినా, ఒకరోజు మన పని మీద కర్నూలు వెళ్ళినా మా అఫీషియల్ పిఏ ఉంటాడు. ప్రభుత్వమే నాకు పిఏని ఇచ్చింది. ఆయన పేరు విజయశేఖర్ గారు. ఆయన ఇంతకుముందు ఎంపీడీఓ కూడా పనిచేసాడు ఇక్కడ. ఆయన సంప్రదించండి, ఆయన వెంటనే నాకు సమాచారం ఇస్తాడు ఎక్కడున్నా సరే దేశంలో. వెంటనే సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి వెంటనే సీరియస్గా తీసుకుంటామండి. తొవ్వి గ్రామం నుంచి దేవేంద్రప్ప, కౌతాలం మండలం, ఆదోనిలో వచ్చి కుదువు పెట్టాడు. 5 తులాల బంగారాన్ని కుదువు పెట్టాడు. ఈరోజు దాని విలువ 9 నుంచి 10 లక్షల రూపాయలు ఉంటుంది. తీసుకున్న డబ్బులు 1,75,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు వడ్డీ కోసమని. 15 రోజుల లోపల ఎందుకు తీసుకున్నావు వడ్డీ? సార్ ఇల్లు కొట్టం వేసుకోవడానికి 1,75,000 రూపాయలు తీసుకున్నాడు. 15 రోజుల్లో మళ్ళీ పోయినాడు, నేను డబ్బులు ఇచ్చేస్తాను, వ్యవసాయంలో మిర్చి పండించినాను, డబ్బులు వచ్చినాయి, నేను మళ్ళీ బంగారు తెచ్చుకోవాలా విలువైంది అని పోయినాడు. అప్పటి నుంచి ఆ షాపు లేదు, ఆ మనుషులు తిప్పుతూ ఉన్నారు. రకరకాల ఇల్లు కనుక్కున్నాడు, వాళ్ళు పట్టుకున్నాడు. వెళ్ళినప్పటికి కూడా బెదిరిస్తూ వచ్చినారు. సంవత్సరాల కొద్దీ తిరుగుతూ ఉన్నాడు. న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాడు. పోలీసులు అతన్ని పిలిపించి న్యాయం జరగలేదు అంటున్నాడు. నీకు కేవలం 10,000 రూపాయలు ఇస్తారు, 20,000 రూపాయలు ఇస్తారు, తీసుకొని పో అని మాకు పంచాయతీ చేసి కేసు పెడితే అది కూడా ఆ డబ్బులు కూడా రావు అని చెప్పి బెదిరించి పంపించినారు. అన్యాయం, దారుణం. ఆదోనిలో అలా జరగడానికి వీల్లేదు. చాలా స్పష్టంగా చెప్తా, ఆదోనిలో ఏ పేదవాడికి కూడా మోసం జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యేగా ఒప్పుకోను. నేను ఎవరిది తప్పు ఎవరిది కాదు అనే విషయాన్ని డీటెయిల్డ్గా నాకు చెప్తాను, లేదా విచారణ చేసి వీళ్ళకి న్యాయం చేస్తాను. కానీ ఇటువంటి సమస్యతో నా దగ్గరికి రావడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. ఈ మధ్య కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో నా దగ్గరికి ఇలా బంగారు మోసపోయినామండి అని వచ్చే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నేను అసెంబ్లీకి వెళ్ళకముందు బంగారు షాపులకు సంబంధించి షరాఫ్ బజార్కి సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళని పిలిచి కూడా చెప్పినాను, ఏమండి ఫిర్యాదులు పెరుగుతూ ఉన్నాయి బంగారు అంగళ్ళ మీద, ఈ ఫిర్యాదులు రావడం మంచిది కాదు, ఆదోనికి ఉన్నటువంటి మంచి పేరు పోతుంది, ఆదోనికి వస్తే మోసపోతారు, ఆదోనిలో ఉన్న వ్యాపారస్తులు మోసం చేస్తారు అనే భావన వస్తే ఊరికి చెడ్డ పేరు వస్తుంది, అది మీరు సరిచేసుకోవాల్సిన అంశము అని వాళ్ళకు కూడా చెప్పాను. మళ్ళీ ఈరోజు రేపు వాళ్ళని పిలిపించి ఈ అంశం కూడా మాట్లాడతాను. 2-3 విషయాల మీద ప్రజల్లో చాలా కోపం కూడా ఉంది. ప్రజలు కంప్లైంట్లు చేస్తూ ఉన్న అంశాన్ని చూస్తూ ఉన్నాం. వడ్డీ వ్యాపారి చట్టం కూడా ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఏ షాప్ అయినా సరే వడ్డీ వ్యాపారం చేయాలన్నా, బంగారు తాకట్టు పెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తమ సంస్థ పేరుని రిజిస్టర్ చేసుకొని తర్వాతనే ఆ వ్యాపారాన్ని చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన స్లిప్పులు ఇవ్వాలి, దానికి సంబంధించిన నియమ నిబంధనని తప్పనిసరిగా పాటించాలి. కానీ ఏదైతే ఈ షాపు ఈ పేదవాడు చూపిస్తున్నాడో ఎంఎన్ఏ సన్స్ అండ్ జ్యువెలర్స్ అనే ఏదైతే షాపు బిల్లు చూపిస్తున్నాడు ఇతను స్పష్టంగా, ఈ షాపు ఆర్డీఓ దగ్గర రిజిస్టర్ చేయబడలేదు. నేను ఇక్కడ మీకు ఓ లిస్ట్ కూడా చూపిస్తా ఉన్నాను. దీంట్లో 36 మంది షాపులతో కూడిన లిస్ట్ ఉంది. వీళ్ళు మాత్రమే తమ పేర్లని వడ్డీ వ్యాపారం చేసుకోవడానికి ఆర్డీఓ ద్వారా అనుమతి పొందినారు. ఎవరంటే వాళ్ళు మన ఊరిలో సుమారుగా 200-300 షాపులు ఉంటాయి. వాళ్ళలో 36 మందికి మాత్రమే రిజిస్టర్ వీళ్ళు మాత్రమే వడ్డీ ఇవ్వాలా, బంగారు తాకట్టు పెట్టుకోవాలా, దానికి తగిన స్లిప్పులు ఇవ్వాలా. స్లిప్పులు ఇచ్చినప్పుడు ఎప్పుడు వెనక్కి వస్తే వడ్డీ తీసుకొని వాళ్ళ వస్తువులు వాళ్ళ వెనక్కి ఇవ్వాలా, వాళ్ళ బంగారం వాళ్ళకి వెనక్కి ఇవ్వాలా. ఎవడు పడితే వాడు ఈ పని చేయడానికి వీల్లేదు. వాళ్లకు వడ్డీ వ్యాపారానికి తగిన విధంగా నియమ నిబంధనలు ఉన్నాయి. చాలామంది చూస్తూ ఉంటారు, వడ్డీకి అప్పు తీసుకుంటారు, వాడి స్థలం పెట్టుకుంటారు, వాడి ఇల్లు పెట్టుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు.
చేసుకొని వాడికి డబ్బులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వాడు కొన్ని రోజుల తర్వాత విలువ పెరుగుతుంది కదా. ఈరోజు ఈయన తాకట్టు పెట్టాడు అనుకుందాం బంగారాన్ని, 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత దాని విలువ పెరిగి ఉంటుంది కదా. అప్పుడు ఆ వ్యాపారికి ఆశ పడుతుంది, ఇప్పుడు ధర పెరిగిపోయింది కదా, వడ్డీతో ఏమొస్తుంది, నాకు బంగారం విలువ పెరిగింది కదా, అరే ఆ స్థలాన్ని పెట్టుకున్నాను, స్థలం విలువ పెరిగిపోయింది కదా సంవత్సరంలో, వాడి వడ్డీతో ఏమొస్తుంది అని అప్పుడు లేదు నువ్వు ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు నాకు అసలు వడ్డీకే ఇవ్వలేదు, నాకు నేను ఇవ్వడానికి లేను, కుదరదు, అవ్వదు, బంగారం లేదు, ఇచ్చేసినాను, నువ్వు 6 నెలల లోపల రావాలా, 3 నెలల లోపల రావాలా అని ఎక్కడ ఉంది? ఎటువంటి నిబంధనలు ఉన్నాయి? చట్టాలు అలా చెప్తలేదు. ఎవరు వ్యాపారం చేసినా చట్టం ప్రకారంగా వ్యాపారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా వ్యాపారం చేయడానికి కుదరదు. నేను ఒప్పుకోను, చట్టాలు ఒప్పుకోవు, స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ఈ మధ్య నన్ను కలిసి వచ్చి, ఏమండి మీరు మేము వడ్డీ కోసం వెళ్తే మా బంగారు పెట్టుకున్నారండి, స్లిప్ కూడా ఇవ్వలేదండి మాకు, నమ్మకమే కదా అని చెప్తున్నారండి. స్లిప్ ఇవ్వకుండా ఎలా వ్యాపారం చేస్తారు, ఎలా వడ్డీ కలెక్ట్ చేస్తారు, ఎలా బంగారు పెట్టుకుంటారు? ఇస్తే తెల్ల స్లిప్ ఇస్తున్నారండి, తెల్ల కాగితం మీద రాసిస్తా ఉన్నారండి. అలా కుదరదు. తెల్ల కాగితం మీద ట్రాన్సాక్షన్స్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఏదైతే రిజిస్టర్డ్ షాప్ ఉందో ఆ షాపుకి సంబంధించినటువంటి పేపర్ మీద డీటెయిల్డ్గా రాసి ఎంత వడ్డీకి డబ్బులు ఇచ్చారు, ఏం పెట్టుకున్నారు, ఎంత విలువైంది పెట్టుకున్నారు, ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా రికార్డెడ్గా ఉంటేనే అప్పు ఇవ్వాలి, లేకపోతే ఇవ్వడం లేదు. ప్రజలు కూడా పాపం అప్రమత్తంగా ఉండాలి. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మోసపోవద్దని కోరుకుంటా ఉన్నా. వీళ్ళల్లో ఉన్న అమాయకత్వం కూడా ఒక కారణం కదా మోసం చేయడానికి. ఎవడో ఎమర్జెన్సీతో వస్తాడు, ఇంట్లో కుటుంబంకి ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఇంకోటేనో ఏదో నష్టపోయినామనో కష్టపోయినామనో చెప్పి వస్తారు మన దగ్గరికి. వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుని, వాళ్ళ అవసరాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రకమైన మోసాలకు పాల్పడితే ఊరి పేరు పాడవుతుంది. ఇది మంచిది కాదు. 2-3 విషయాల్లో ఈ బంగారు వాళ్ళ మీద పత్రికల్లో వార్తలు వచ్చినాయి. ఆ రోజు నేను ఏదైతే అసోసియేషన్ని కలిసిన రోజు పత్రికల్లో వచ్చిన వార్తల పేపర్లని, వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలని డీటెయిల్డ్గా వాళ్ళకే ఇచ్చినాను. అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చి, ఏమండి ఇవన్నీ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినాను. వాళ్ళందరూ కూడా నిజంగానే పాపం సిన్సియర్గా మేము ఇవన్నీ సరి చేసుకుంటామండి, ఇవన్నీ మేము పాటిస్తాము, చట్టబద్ధంగా చేస్తాం. దయచేసి బంగారు అంగడి అసోసియేషన్ వాళ్ళు అప్రమత్తంగా ఉండాలా. ఇది కాకుండా చాలా షాపుల్లో క్వాలిటీ విషయంలో కూడా, అంటే బంగారు నాణ్యత విషయంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. 24 క్యారెట్లు ఇవ్వలేరు, 22 క్యారెట్లు ఆభరణాలకు తప్పనిసరిగా వాడుతాం. 22 క్యారెట్లు ఉండాలి, హాల్ మార్క్ ఉండాలా. ఒక షాప్లో నగ ఎవరైనా అమ్మితే దాన్ని తీసుకెళ్ళి స్వతంత్రంగా ఉన్నటువంటి నాణ్యతను పరీక్షించేటువంటి, లేదా దాంట్లో 22 క్యారెట్లు ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసేటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఈ నగ ఇస్తున్నాను, దీంట్లో ఎంత బంగారు ఉంది చెప్పండి అంటే చెప్పగలగాల. నేను ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఓ విషయం తెలిసింది, షాపుల వాళ్ళు రికమెండ్ చేస్తే తప్ప ఇక్కడ క్వాలిటీ చెక్ చేయము అనే ఒక నిబంధన వాళ్ళు పెట్టుకున్నారు. తప్పది, అలా చేయడానికి లేదు. ఒక షాపులో మనం పోయి కొంటాము, నమ్మకంతో కొంటాము, దాంట్లో నిజంగా మనము వాళ్ళు చెప్పేటువంటి బంగారు ఉందా లేదా, 22 క్యారెట్లు ఉన్నాయా లేదా, స్వచ్ఛమైన బంగారు అమ్ముతున్నాడా లేదా అన్న అంశాన్ని పోయి స్వతంత్రంగా చెక్ చేసుకునే అవకాశం ఏ వినియోగదారుడికైనా ఉంటుంది, ఏ కొనేవాడికైనా ఉంటుంది. అలా చేయము, షాపు వాళ్ళు చెప్తేనే మేము దాన్ని చెక్ చేస్తాము అని అంటే చట్టం అలా ఒప్పుకోదు కదా, అలా సాధ్యం కూడా కాదు. ఇది కూడా వాళ్ళు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తూకాలకు సంబంధించిన సమస్య అట్లేదన్నా ఉంటే కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి. నేను ఈరోజు పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలిచి మాట్లాడతాను, అన్ని పోలీస్ స్టేషన్లను పిలిచి మాట్లాడతాను. ఎవరైనా పేదవాడు బాధితుడు, ఈయన చూడండి పాపం 2 ఏళ్ల నుంచి అన్ని పేపర్లు పెట్టుకొని మనిషిని పట్టుకొని కూడా
తిరుగుతూ ఉన్నాడు. ఆడబిడ్డకు పెళ్లి చేయాలి, డేట్ వేశారు, కుదిరిపోయింది, పెళ్లి చేయాలి, బంగారం వచ్చేస్తే పెళ్లి చేస్తామని ఆనందపడతా ఉన్నారు వీళ్ళు. కానీ బంగారం రాదు కదా. ఇటువంటి మోసాలని, ఇటువంటి తప్పుడు పనులని ఆదోనిలో జరగడానికి నేను ఒప్పుకోను అని చాలా స్పష్టంగా చెప్తాను. ఈరోజు మీ ద్వారా అసోసియేషన్కి, ఎందుకంటే వాళ్ళని వ్యక్తిగతంగా ఆల్రెడీ పిలిచి చెప్పినాను, వాళ్ళకు చెప్తున్నా, వాళ్ళని మళ్ళీ పిలిచి మాట్లాడతాను, లేదా వాళ్ళే వచ్చి మాట్లాడితే వాళ్ళ సమస్యల మీద చర్చిస్తాం. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి బంగారు, నేను వాళ్ళని తప్పు పట్టలే. మళ్ళీ చెప్తున్నా, బంగారు షాపుల్లో అందరూ ఇటువంటి మోసాలు చేయట్లేదు. బంగారు షాపుల్లో నిజాయితీగా బంగారు అమ్మేవాళ్ళు, బంగారు షాపుల్లో నిజాయితీగా వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, బంగారు షాపుల్లో నీతి నిజాయితీతో షాపు నడిపే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది మాత్రమే ఇటువంటి దొంగ పనులు చేస్తూ ఉన్నారు, కొంతమంది మాత్రమే తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆ బంగారు అసోసియేషన్కి తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఎవరన్నా బాధితుడు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే బాధ్యత తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల్లో కూడా అవగాహన పెంచాలి. తప్పనిసరిగా ఇటువంటివి ఎలా హ్యాండిల్ చేయాలా, వాళ్ళకు వినియోగదారుడికి ఎవరైతే డబ్బులు పెట్టి బంగారు కొంటాడో, ఎవరైతే వడ్డీకి బంగారు పెడతాడో, వీళ్ళందరూ కూడా, వీళ్ళకని కొన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకి, వాటిని కూడా తెలుసుకోవాలి వాళ్ళు. ఆదోనిలో ఇటువంటి మోసం జరిగితే, ఇటువంటి పెద్ద సమస్య అయితే తప్పనిసరిగా ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నా దృష్టికి తీసుకురండి. ఏ చిన్న పెద్ద సమస్య అయినా సరే చర్చించడానికి, సమస్యను పరిష్కరించడానికి, వాళ్ళతో ఉండడానికి నేను కూడా ఎల్లప్పుడూ ప్రజల కోసం అందుబాటులో ఉంటానని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పేదవాడికి బాధ చూసి నాకు బాధ వేసి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ కష్టం మిగతా వాడు ఎవరికి రాకూడదు. అట్లా ఏదైనా ఇబ్బందులు ఉంటే నా దగ్గరికి రండి, నేను సరిచేస్తాను. పోలీసు వాళ్లకు చెప్తాను స్పష్టంగా, అసోసియేషన్ వాళ్లకు చెప్తాను. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను.